ఈ రెడ్ బుక్లు చూసి అసలే భయపడాల్సినటువంటి పని లేదు. మా రాంబాబు గారు మా ఇంట్లో కుక్క కూడా రెడ్ బుక్ చూసి భయపడదు అనేటువంటి విషయాన్ని నిన్న ఆయన చెప్పడం మీరు అందరూ చూశారు. అది ఆయనకే కాదు అందరికీ వర్తిస్తుంది. మన ఊర్లో కార్యకర్త కూడా మన ఊర్లో ఉన్న కార్యకర్త ఇంట్లో కుక్క కూడా ఆ రెడ్ బుక్ చూసి భయపడదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాము. ఏదేమైనప్పటికీ మనం ప్రజల పక్షాన, పార్టీ పక్షాన, జగన్మోహన్ రెడ్డి పక్షాన, ఈ ప్రాంత అభివృద్ధి పక్షాన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి సంక్షేమ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, సరే మొదటి ప్రజలు నమ్మలేదు కానీ ఇప్పుడు ఆయన నోటంటే చెప్పాడు. ఎన్నికల ముందు ఈ హామీలన్నీ ఇస్తా ఉంటే సూపర్ 6 హామీలు చంద్రబాబు నాయుడు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఎప్పుడు కూడా చెప్పిన మాట నిలబెట్టుకోలేదు. మళ్ళీ హామీలు ఇస్తున్నాడు. మళ్ళీ దయచేసి నమ్మకండి, మోసపోతారని చెప్తే లేదు జగన్మోహన్ రెడ్డి కంటే 3 రెట్లు ఎక్కువ ఇచ్చేస్తారన్నాడు చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేసేద్దామని ఇస్తారు. నిన్నేమన్నాడు ఆయన, నా దగ్గర డబ్బులు లేవు, నేను డబ్బులు ఇవ్వలేను, నేను ఇంకా సంపద సృష్టించాలి, నాకు పోలవరం ఉంది, నాకు అమరావతి ఉంది, నాకు స్టీల్ ప్లాంట్ ఉందని చెప్పి కథలు చెప్తా ఉన్నాడు. అమ్మఒడి గురించి అడిగితే మాట్లాడు, రైతు భరోసా గురించి అడిగితే మాట్లాడు, ఫ్రీ బస్సు గురించి అడిగితే మాట్లాడు, నిరుద్యోగ వృత్తి గురించి అడిగితే మాట్లాడు, ఇంటికి ఒక ఉద్యోగం గురించి అడిగితే మాట్లాడు. ఏదన్నంటే 2047 అంటాడు. 2047 అంటే మరో 22 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పటికే పాప ఆయన 75 సంవత్సరాలు వచ్చాయి. ఆయన ఎప్పుడు 2047 వరకు మనం బ్రతుకునేది? ఈ సంపద సృష్టి ఎప్పుడు జరిగేది? కొన్ని సంపద సృష్టి జరగట్లేదు అంటే ఒక్క రాష్ట్రంలో పేదవాడికి తప్పితే తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకు బ్రహ్మాండంగా సంపద సృష్టి జరుగుతూ ఉంది. ఓ పక్క మన స్థానికంగా ఉన్నటువంటి ఎంపీని ఎక్కడి నుంచో వస్తే ఓట్లు వేయొద్దని చెప్పాం. లేదు, మాటం లేదు, 3 లక్షల ఓట్ల మెజార్టీ గెలిపించారు. 300 లారీలు పెట్టి మొత్తం కొండలు తవ్వేస్తుంది. సీఎం రమేష్ ఎప్పుడైనా పేరు విన్నామా మనం తెలుసా, చూసామా? ఎప్పుడన్నా మన ఊరు వచ్చాడా? ఎక్కడో కడప నుంచి వస్తే ఓట్లేసి 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు కనకాపల్లి చూస్తే 300 లారీలు రోజు ఖాళీ లేవు. మరి చెప్తున్నాను, మరి వస్తాను, నీ దగ్గర కూడా వస్తాను. 300 లారీలు పెట్టి మొత్తం కొండలు పిండి చేసేస్తున్నాను.